సో గైస్ వీడియో షూట్ చేసేటప్పుడు పాప పడుకుంది మధ్యలోనే. ఫ్యామిలీ వాళ్ళతో వీడియో షూట్ చేయడం ఎంత కష్టం అంటే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 75 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్ ఇవాళ టాస్క్ వచ్చేసి ఒక వీడియో షూట్ చేయాలన్నమాట. అది కూడా మా పాప ఛానల్లోకి. అది నిన్న చేసాం కదా డీమార్ట్లో, అక్కడ చిన్న సీన్లు తీసుకున్నాం ఆ వీడియో కోసమే. మళ్ళీ వాళ్ళ పిజ్జా హట్కి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా ఒక చిన్న సీన్ ఉంది, అది కూడా తీసుకొని చేస్తే వర్క్ కంప్లీట్ అయిపోద్ది. రేపు అప్లోడ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గర షూట్ చేసేసి. సో ఇప్పుడైతే వెళ్తాం, వెళ్ళి ఆ పార్ట్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ రిమైనింగ్ షూట్ ఇంట్లో కంప్లీట్ చేసుకుంటాం. అండ్ ఈ గడ్డం చూసి ఏంటి గడ్డం జుట్టు అని చూసి కొంచెం గ్రూమింగ్ ఏం లేదు, నీట్గా అనుకోమాకండి. ఇది ఒక క్యారెక్టర్ కోసం నేను గ్రో చేస్తున్నా, చెప్పా కదా నా షార్ట్ ఫిల్మ్లో రోల్ కోసం. సో గడ్డం అనేది మనకి ఒక దగ్గర త్రీ మంత్స్ నుంచి అలా అనుకుంటా గ్రో చేస్తున్నా, కట్ చేయించకుండా. జుట్టు కూడా అంతే సేమ్. సో ఆ రోల్ షార్ట్ ఫిల్మ్ అవ్వగానే ఎలాగో మొత్తం క్లీన్గా చేయించేస్తా, అది వేరే విషయం. అండ్ రేపు అయితే నా షూట్స్ ఉంటాయి, నా ఛానల్లోకి వీడియో షూట్స్ ఉంటాయి. అండ్ అలాగే కొంచెం స్క్రీన్ ప్లే కూడా రాస్తా, నా షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసుకుంటా ఈ వీక్లోనే. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్ కల్లా షార్ట్ ఫిల్మ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోవాలి, అదే టార్గెట్ ఉంది ప్రజెంట్. సో ఇవాళ టాస్క్ తెలుసు కదా, మనం వీడియో కంప్లీట్ చేసుకోవాలి, ఆ వీడియో షూట్ చేద్దాం. ఇవాళ అంతే ఉండేది వర్క్, పదని ఇంకా చేద్దాం. సో గైస్ పిజ్జా హట్కి వచ్చేసాం అన్నమాట. మా ఆవిడ ఆర్డర్ చేస్తుంది, ఏం కావాలి ఆర్డర్ చేసుకో అందరుగా. ఇది తినడానికి ఏం రాలేదు, జస్ట్ వీడియో షూట్ కోసం. ఆ బిట్ కంప్లీట్ అయిపోతే ఇంకా మనకి ఏముండదులే అని చెప్పి. సో అది కంప్లీట్ చేసుకుని ఇంకా వెళ్ళిపోతాం గైస్. ఏముండదు, ఎక్కువ టైం కూడా ఉండవు, టైం లేదు కదా. ఓకేనా, తొందరగా ఆర్డర్ చేయమని. ఏం తీసుకోండి చెప్పు. ఏం తీసుకోవాలా అని, ఇది పాస్తా అంట, ఇందులో ఏది తీసుకోవాలా అని ఇంకా డిసైడ్. పాస్తానా? సరే పిజ్జా తొందరగా కానియాలి, నువ్వు టైం లేదు, షూట్ చేసుకుని వెళ్ళిపోవాలి. జస్ట్ తింటున్నట్టు ఒక షాట్ అంతే. సో గైస్ ఏం లేదు, తింటున్నట్టు ఒక షాట్ తీయాలంతే. అది తీసుకొని ఆర్డర్ చేసింది మళ్ళీ వదిలేకుండా తినేసి వెళ్ళిపోతాం. సో ఫాస్ట్గా కానియాలి. మళ్ళీ ఈవినింగ్ స్విమ్మింగ్కి వెళ్దామని ప్లాన్లో ఉన్నాం, అది అయ్యిద్దో లేదో చూడాలి. 2 రోజుల నుంచి అనుకుంటున్నాం, బట్ అవ్వట్లేదు. ఇవాళైతే కన్ఫామ్కి వెళ్ళాల్సింది స్విమ్మింగ్కి. సో గైస్ తొందరగా ఇక్కడ కంప్లీట్ చేసుకుని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం. పిజ్జా ఏం ఆర్డర్ చేసాం కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే, ఓకేనా. సో గైస్ ఈ పిజ్జా ఆర్డర్ చేశాను అనమాట. 2 కోక్, ఈ పిజ్జా అనమాట. వీడియో షూట్ కూడా చేసాం, చిన్న క్లిప్లు తింటూ చేసింది, కాలిందనమాట. వేడిగా ఉంది. సో తినేసింది అనమాట, కాలింది. ఇప్పుడు నేను కూడా తినేసి కొంచెం ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం. ఇంకా ఎడిటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇవాళ అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. చిన్న సీన్ కోసం పాపను వదిలేసి మరీ వచ్చాము. మళ్ళీ నిన్న ఎలా వదిలేసాం, వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాం. పడుకుందంట. సో ఈ టైంకి పడుకునిద్ది, ఆ టైంకి వస్తాం అనమాట. మళ్ళీ మేము వెళ్ళేసరికి లేచిపోద్ది. 1/2 అవర్ అయింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది మాది. ఇంకా తినేసి రిటర్న్ వెళ్ళిపోతాను. నేను కూడా కొంచెం గంట ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. ఈ వీడియోలో పుణ్యం వల్ల నిన్ను కూడా తిప్పుతున్నా బయట. మామూలు అయితే అసలు తీసుకెళ్ళాను కదా ఎక్కడికి కూడా, బట్ వీడియో ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి వీడియో షూట్ కోసం ఇంకా తిరుగుతున్నాం. వీడియోస్ ఇంకా చేయాలని, ఇలాంటి వీడియోసే చేయాలి. బయట నేను తిప్పాలనా, బయట తిరిగేవి, ఫుడ్ తినేవి, ఏంటి మొత్తం తిరుగుతూ ఉండాలి, పని చేయకుండా. అంతే, పని చేస్తూ తిరగాలి. ఓకే గైస్, సరే ఎలాగోలా తిన్న కూడా తిప్పుతున్నా, అది హ్యాపీగా ఉంది ఈ యూట్యూబ్ పుణ్యం వల్ల. సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మంది. ఇప్పుడు ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం తినేసి, ఓకే. సో గైస్ చూడండి, పెద్ద యాక్టర్ని కళ్ళు మూసుకొని ఏడుస్తుంది. ఏడుపు రావట్లేదు, ఏంట్లేదు యాక్టింగ్. అష్యా బాగానే రే అచ్చుగాడు రే, నీ యాక్టింగ్ నాకు తెలుసురా. సో గైస్ మా వాళ్ళు రెడీ అయిపోయారు. మా అమ్మ రెడీయా వీడియో తీయడానికి? యాక్టింగ్ రాదుగా నీకు, చేస్తావా? సరే మా ఆవిడ రెడీ అయిపోయింది. సో వచ్చేసాం గైస్, పిజ్జా హట్ నుంచి రిటర్న్ వచ్చేసాం వీడియో షూట్ చేయడానికి. మా పాప బయటికి తీసుకెళ్ళమని యాక్టింగ్ చేస్తుంది, మహానటి అనమాట. సో ఇప్పుడైతే బయట షూట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంట్లో తీసే సీన్లు ఉన్నాయి చిన్నవి, అవి మా అమ్మతో మా పాపతో ఉన్నాయి.
అవి షూట్లు కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇవాళ ఎడిటింగ్ చేసుకొని రేపు అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం షూట్. ఈ షూట్ అయిపోగానే ఇంకా మనోళ్ళ దగ్గరికి వెళ్దాం, ఒకసారి చూస్తా. కుదిరితే మనోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు వర్క్ కనుక్కుందాం, ఓకేనా? సో ఇప్పుడు మీకు సీన్ చెప్తా చూడండి. ఏం లేదు, నువ్వు ఇలా వస్తావు కదా బయట నుంచి, ఓకేనా? పాప పరిగెత్తుకుంటూ వచ్చింది నీ దగ్గరికి అమ్మ దగ్గర నుండి, ఓకేనా? వచ్చి ఎత్తుకుంటావు నువ్వు, ఓకేనా? ఆ సీన్ అన్నమాట. ఇప్పుడు నువ్వేంటంటే నువ్వేం చేయాలి తెలుసా? వెనకాల నవ్వుతూ ఉండాలి, పాప వెళ్తా ఉండి నవ్వుతూ ఉండాలి, ఓకేనా? చేయగలవా? చేస్తా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి, ఓకేనా? సో గైస్ ఇంకా కొన్ని సీన్లు ఉన్నాయి, అవి షూట్ చేసేసుకొని ఇంకా ఎండ్ చేద్దాం, ఓకేనా? సో ఏం లేదు, మీరు ఇటు నుంచి వస్తారు, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సో గైస్ వీడియో షూట్ చేసేటప్పుడు పాప పడుకుంది మధ్యలోనే, సో యాజ్ ఎక్స్పెక్టెడ్. అండ్ వీడియో సగంలో ఆగిపోయింది. ఓకే, ఇంకా రేపు షూట్ చేసుకోవడమే, చేసేది ఏం లేదు. సో ఈ వీడియో అవ్వలేదు కాబట్టి ఇంకా నేను రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం చేస్తున్నారో అప్డేట్ తీసుకుంటా. సో 3 days నుంచి స్విమ్మింగ్ వెళ్ళి కొంచెం జిమ్కి వెళ్ళలేకపోతున్నా, ఇది కొంచెం హ్యాండ్ నొప్పిగా ఉంది. సో ఆల్టర్నేట్స్ ఫిట్నెస్ కోసం ఆల్టర్నేట్స్ చూసుకుంటున్నా, స్విమ్మింగ్ అలాంటివి. సో వాళ్ళైతే స్విమ్మింగ్ వెళ్తా కన్ఫామ్గా. 3 days నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు. చూద్దాం, ఫస్ట్ మన రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం, ఓకే? బ్రో ఏం చేస్తున్నారు? ఏంటి చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? నీకు క్యారమ్స్ ఆడుతుందా ఇప్పుడు దాకా? మీ తమ్ముడు నేను ఆడాను. సో గైస్ రూమ్కి వచ్చేసాను, మన వాళ్ళు ఏం చేశారు కనుక్కుందాం. బ్రో ఏం చేసావు మార్నింగ్ నుండి? ఏం చేయాలి? ఎన్నింటి వేసా? రాట్లా కంటెంట్ రావాలి. మీ కూడా వస్తే గేమ్ ఆడమని. షూట్ ఏం చేయలేదా? లేదు, నైట్ చేయాలి. నువ్వేం చేసావు బ్రో? ఈరోజు 2:45కి లేచిన. నువ్వు ఎన్నింటికి లేచావు? నేను తొందరగా లేచా. నువ్వు 2:45కి లేచిన. నువ్వు ఎన్నింటి పడుకున్నావు? నైట్ 5 అయింది. నువ్వు 4:30. దాన్ని నైట్ అంటారు బ్రో, మార్నింగ్ అంటారు. ఆ, నువ్వు ఎన్నింటి పడుకున్నావు? 4:30. 4:30. ఏమైనా చేసావా వర్క్ ఏమన్నా? ఈరోజు ఒక రీల్ షూట్ చేసి అది ఎడిటింగ్ చేసుకుంటాం. ఓకే. సో గైస్ మన వర్క్ చూసారు కదా, వాళ్ళు షూట్ చేసాం బట్ ఇన్కంప్లీట్ అనమాట. ఫ్యామిలీ వాళ్ళతో వీడియో షూట్ చేయడం ఎంత కష్టం అంటే అసలు పాప పడుకుంది వీడియో మధ్యలో. సో ఏది సెట్ అవ్వట్లేదు అనమాట. సరే ఇంకా రేపు కూడా షూట్ చేసుకుంటాం. రేపు కూడా షూట్ చేసి కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాం. సో ఇవాటి బ్లాగ్ అయితే ఇంతే గైస్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా ఫ్రెష్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.